హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి E3 సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. సో E3 సీడ్ యాక్సెస్ రోడ్ నిజంగా అమరావతికి రాజమార్గమేనా? ఈ రోడ్డుని అమరావతికి రాజమార్గంగా ఎందుకు అంటున్నారు? ఇది కేవలం రోడ్డు కాదు, అమరావతి అనే కొత్త రాజధాని నగరం కోసం 10 ఏళ్ల క్రితమే వేసిన ఓ మాస్టర్ ప్లాన్లో కీలక భాగం. అదే సీడ్ యాక్సెస్ రోడ్. అసలు ఈ రోడ్డు ఎందుకు నిర్మించారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? మధ్యలో ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు వార్తల్లో నిలిచింది? ఈ వీడియోలో E3 రోడ్డుకి సంబంధించి పూర్తి కథనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని అవసరం ఏర్పడింది. కృష్ణానది తీరంలో అమరావతిని కొత్త రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. ఒక కొత్త రాజధాని నిర్మించాలంటే సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ భవనాలే కాదు, ఒక నగరం పనిచేయాలంటే రోడ్లు కావాలి, రవాణా వ్యవస్థ కావాలి, వివిధ ప్రాంతాలను కలిపే వేగవంతమైన కనెక్టివిటీ కావాలి. అందుకే అమరావతి క్యాపిటల్ సిటీ కోసం ప్రత్యేకమైన ట్రంక్ రోడ్ నెట్వర్క్ను రూపొందించారు. ఆ నెట్వర్క్లోని కీలకమైన రోడ్లలో ఒకటి E3 సీడ్ యాక్సెస్ రోడ్. అమరావతి మాస్టర్ ప్లాన్లో సీడ్ క్యాపిటల్ ఏరియాకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలు, కీలకమైన కార్యాలయాలు, నగరానికి సంబంధించి ప్రధాన కార్యకలాపాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. ఇలాంటి ప్రాంతానికి బయట నుంచి ప్రజలు, అధికారులు, ఉద్యోగుల వాహనాలు వేగంగా చేరుకోవాలంటే ఒక ప్రధాన యాక్సెస్ కారిడార్ అవసరం. ఆ అవసరానికి రూపుదిద్దుకున్నదే ప్రధాన రహదారి ఈ సీడ్ యాక్సెస్ రోడ్. ఫ్రెండ్స్, ఇక E3 రోడ్, ఈ రోడ్డు వచ్చేసరికి మొత్తం 21.77 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దొండపాడు మొదలుకొని జాతీయ రహదారి NH16 మునిపాల్ హాస్పిటల్ వరకు అయితే ఉంటుందన్నమాట. మొత్తం 3 ఫేజుల్లో ఈ రోడ్డు నిర్మాణం అయితే జరగనుంది. ప్రస్తుతానికి మొదటి ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. రెండో ఫేజ్లో దాదాపు కూడా కంప్లీట్ కావాల్సింది. ఇక మూడో ఫేజ్ త్వరలో అయితే ప్రారంభించనున్నారు. ఈ మూడో ఫేజ్ వచ్చేసరికి టోటల్గా మనకి ఎలివేటెడ్ కారిడార్ అయితే ఉంటుందన్నమాట. సో మొదటి ఫేజ్ వచ్చేసరికి దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు, రెండో ఫేజ్ వచ్చేసరికి వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు, మూడో ఫేజ్ వచ్చేసరికి ఉండవల్లి నుంచి జాతీయ రహదారి NH16 మునిపాల్ హాస్పిటల్ వరకు అయితే ఉంటుంది. టోటల్గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసరికి మొత్తం 9 లైన్ల రహదారి అనమాట. BRTS కారిడార్తో పాటు లెఫ్ట్ రైట్ సర్వీస్ రోడ్లు అయితే ఉంటుంది. రేపటి అమరావతి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్ల క్రితమే ఈ డిజైన్ అయితే రూపొందించారనమాట. 2016 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూసేకరణ, భూ సమీకరణ, రోడ్ డెవలప్మెంట్ వంటి అంశాలు అమరావతి ప్రాజెక్టులో భాగమయ్యాయి. తర్వాత నిర్మాణ పనులు ముందుకు సాగాయి. 2017 నాటికి E3 కారిడార్ కోసం కొన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనిపించాయి. రోడ్డు పక్కన గ్రీనరీ డెవలప్మెంట్ కూడా ప్రారంభించారు. అప్పటి వరకు E3 రోడ్డు కేవలం మ్యాప్ మీద ఉన్న గీతే, తర్వాత గ్రౌండ్ మీద కూడా రూపం దాచడం మొదలుపెట్టింది. ఒక పెద్ద రాజధాని రోడ్డును నిర్మించడం అంటే అంత సులభం కాదు. E3 నిర్మాణ ప్రయాణంలో అనేకమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భూముల సమస్య. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 2-3 ప్రాంతాలు మినహా మొత్తం సాఫీగానే సాగినట్టే. వెంకటపాలెం నుంచి ఉండవల్లి వైపు అయితే సంబంధించి రోడ్డు అంశం చాలా వివాదాలకు దారితీశాయి. కొన్ని కోర్టు పరిధిలోకి కూడా వెళ్ళిపోయినాయి. ఒకవైపు రోడ్డు నిర్మాణం కొనసాగుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భూముల సేకరణ, పరిహారం, అలైన్మెంట్ అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో E3 కథ కొంచెం వేగం తగ్గింది. తర్వాత ప్రభుత్వం మారడంతో E3 పనులైతే అక్కడితో నిలిచిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో అమరావతికి మరలా పునర్వైభవం అయితే సంతరించుకుంది. పిచ్చి మొక్కలతో నిండిపోయిన అమరావతి ప్రాంతాన్ని టోటల్ జంగిల్ క్లియరెన్స్ అయితే చేశారు. అంతేకాకుండా మధ్యలో నిలిచిపోయినటువంటి ప్రతి ప్రాజెక్ట్ని మరలా గుత్తేదారులకు అప్పగించి మరలా కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ చేశారు. 2016లో మొదలైన E3 కథ 2026 అయినా పూర్తిగా ముగియలేదు. ఉండవల్లి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూసేకరణ అంశాలు కీలకంగా మారాయి. కోర్టుల వరకు వెళ్ళిన వివాదాలు చాలా తలనొప్పిగా మారాయి. E3ని పబ్లిక్ పర్పస్ కోసం చేపడుతున్న ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకు కోర్టు కూడా సమర్థించింది. చివరికి భూములను ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు అయితే తీర్పు చేసింది. కోర్టు తీర్పుకి భూ యజమానులు తల వంచక తప్పలేదు. ఈ ఫేజ్ 2కి సంబంధించినటువంటి భూముల్లో ఎప్పుడైతే ప్రభుత్వానికి భూములు వచ్చాయో వర్క్ అయితే వేగం పుంజుకుంది. వితిన్ 2 వీక్స్లోనే రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు.
సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ సీడ్ యాక్సిస్ ఫేజ్ 2 చాలా వేగంగా చేసినటువంటి రోడ్డు అనమాట. ప్రస్తుతం ఫేజ్ 2కి సంబంధించి బీఆర్టీఎస్ కారిడార్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక లెఫ్ట్ అండ్ రైట్ సర్వీస్ రోడ్లు అయితే త్వరలో అయితే పూర్తి చేయనున్నారు. అలాగే ఫేజ్ 3కి సంబంధించినటువంటి ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ కూడా త్వరలో అయితే ప్రారంభం కానున్నాయి అన్నమాట. సో ఇంతకీ అమరావతికి E3 రాజమార్గమేనా? ఫ్రెండ్స్, అమరావతిలో కన్స్ట్రక్షన్ అవుతున్న అన్ని రోడ్లు ఈ E3 రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఉంటాయి అన్నమాట. సో అమరావతికి ఈ E3 రోడ్ అనేది గేట్వే అని అయితే నేను అంటాను. సో ఇప్పటికీ చాలా సంస్థలకైతే ఈ E3 రోడ్డు పక్కనైతే కొన్ని సైట్స్ అయితే అలాట్మెంట్ చేశారు. ఇప్పుడు కొన్ని సంస్థలు అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినాయి. భవిష్యత్తులో మరికొన్ని సంస్థలు అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తాయి. టీటీడీ దేవస్థానం మనకి ఈ E3 రోడ్డు దగ్గరే ఉంటుందన్నమాట. N4 జంక్షన్ దాటగానే మనకి టీటీడీ దేవస్థానం అయితే ఉంటుంది. అదేవిధంగా దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బిట్స్ పిలాని యూనివర్సిటీ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మనకి దానికి ఆపోజిట్లోనే మనకి మహాలక్ష్మి గ్రూప్ సంబంధించినటువంటి హోటల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక బ్యాంక్ కాంప్లెక్స్ కూడా మనకి E3 రోడ్డు దగ్గర అయితే ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ SBIకి సంబంధించినటువంటి బ్యాంక్స్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. త్వరలో అయితే మిగిలిన బ్యాంకుకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ప్రపంచం అంతా కూడా గుర్తింపు గర్వించదగ్గ క్వాంటమ్ వ్యాలీ కూడా మనకి ఈ E3 రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. N10 జంక్షన్ దాటగానే. తర్వాత మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసులన్నీ కూడా ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి. ఆఫీస్ అన్నీ కూడా మనకి E3 రోడ్డు పక్కనైతే ఉంటాయి. సో మనకి వరుణ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నోవాటెల్ 5 స్టార్ హోటల్ కూడా మనకి ఈ E3 రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. CRDA ప్రధాన కార్యాలయం కూడా ఈ E3 రోడ్డు పక్కనే అయితే ఉంటుంది. CRDA ప్రధాన కార్యాలయం బ్యాక్ సైడే 4 స్టార్ హోటల్ అయితే ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దాని బ్యాక్ సైడే మనకు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి టవర్స్ అయితే ఉంటాయి. సో ఆ టవర్స్ కూడా వర్క్స్కి అయితే కంప్లీట్ కావచ్చుని. దసరా నాటికైతే గృహప్రవేశాలు అయితే చేస్తారు. సో ఇంకా హైకోర్టుకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి కూడా E3 అనమాట. అంతేకాకుండా మంత్రుల బంగ్లాలకు వెళ్ళాలన్నా కూడా ఈ E3 ప్రధాన రహదారి. అంతేకాకుండా సచివాలయానికి వెళ్ళడానికి కూడా ఈ E3 ప్రధాన రహదారి అనమాట. N9 మీదుగా సచివాలయానికి అయితే చేరుకోవచ్చు. ఇక LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా మనకి E3లోనే ఉంటుందన్నమాట, N14 జంక్షన్ దగ్గర. సో సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రధాన సంస్థలు అనమాట. ఇంకా త్వరలో ఫ్యూచర్లో అయితే ఇంకా మరిన్ని సంస్థలు అయితే E3 రోడ్డు దగ్గరికి అయితే రాబోతున్నాయి. సో ఒక E3 రోడ్డు అనేది ఒక రోడ్డు మాత్రమే కాదు, ఒక కమర్షియల్ రోడ్డు అనేది నేను అంటాను. ఇది నిజంగా అమరావతికి రాజమార్గమే. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇదనమాట E3 రోడ్డు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూశారు కదా. E3 రోడ్డు మీద ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని కూడా మీకు చూపించాను అనుకుంటున్నాను. ఇంకా చాలా మందికి అయితే సైట్ అయితే అలాట్మెంట్ చేశారు, కానీ కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో మేబీ త్వరలో అయితే వర్క్స్ అన్ని కూడా అయితే స్టార్ట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బి హ్యాపీ, బై బాయ్.